अमृत वेला हो गई भोर, अमृत वेला हो गई भोर। चल रे मनवा वतन की ओर, चल रे मनवा वतन की ओर। अमृत वेला ब्रह्म मुहूर्त में योग लगा ले, मन चाहे वरदानों को पाले। ब्रह्म मुहूर्त में योग लगा ले, मन चाहे वरदानों को पाले। बाबा की किरणों को खुद में समाले, बाबा जैसा ना होगा कोई और। चल रे मनवा वतन की ओर, अमृत वेला। ब्रह्मा बाबा तुझको बुलाए, बन के फरिश्ता उड़ उड़ जाए। ब्रह्मा बाबा तुझको बुलाए, बन के फरिश्ता उड़ उड़ जाए। नैनों में अपने उनको बसा के, अति इंद्रिय आनंद को पाले। ब्रह्मा जैसा योगी ना, ब्रह्मा जैसा योगी ना होगा कोई और। चल रे मनवा वतन की ओर, अमृत वेला। शांति धाम में मन को उड़ा ले, देह बंधनों से मुक्ति पाले। शांति धाम में मन को उड़ा ले, देह बंधनों से मुक्ति पाले। प्रभु शक्तियाँ यहाँ मन चाही पाले, सुख शांति आनंद को पाले। शांति धाम जैसा ना, शांति धाम जैसा ना धाम कोई और। चल रे
वतन की ओर, वतन की ओर, वतन की ओर, वतन की ओर, अमृत वेला।
Oh.
प्यार से पुकारे। ये कौन है जो बड़े प्यार से पुकारे। हर रोज सकारे जगाता है। कोई चुप कैसे आए अपनी बाहें बढ़ाए, मेरे काम सभी कर जाता है। ये कौन है जो बड़े प्यार से पुकारे। हर रोज सकारे जगाता है। कोई चुप कैसे आए अपनी बाहें बढ़ाए, मेरे काम सभी कर जाता है। ये कौन है जो बड़े प्यार से पुकारे। किरणों की तरह प्रकाश है वो, खुशबू की तरह एहसास है वो। किरणों की तरह प्रकाश है वो, खुशबू की तरह एहसास है वो। कोई लाख सुनाए, कोई कुछ भी बताए, वो बयां किया नहीं जाता है। ये कौन है जो बड़े प्यार से पुकारे। ये कौन है जो बड़े प्यार से पुकारे। वो मंद मंद मुस्कानों में जीवन भर देता प्राणों में। वो मंद मंद मुस्कानों में जीवन भर देता प्राणों में। हर रंग लिए, हर रूप लिए, बनके साथ ही साथ निभाता है। ये कौन है जो बड़े प्यार से पुकारे। ये कौन है जो बड़े प्यार से पुकारे। हर रोज सकारे जगाता है। कोई चुप कैसे आए अपनी
बाहें बढ़ाए मेरे काम सभी कर जाता है। ये कौन है जो बड़े प्यार से पुकारे। ये कौन है जो बड़े प्यार से पुकारे।
ఓం శాంతి. ఈరోజు మనం యోగంలో విశేషంగా స్వమాన సాధన, ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేద్దాం. మన మనస్సు బుద్ధిని ఈశ్వరీయ నశాలో సంపన్నంగా చేసి ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకుందాము. కొద్ది క్షణాల కోసం మనం ఇదే అభ్యాసంలో ఉందాం. స్వమాన సాధన మనకి చాలా ఉపయోగపడుతుంది. సాధనకి ముందు 5 సార్లు ఓంకార ధ్వని చేద్దాము. ఓ నేనాత్మను, ఒక బిందు స్వరూపాన్ని, ఒక శక్తివంతమైన కణాన్ని, సర్వకర్మేంద్రియాలకు అధిపతిని, భ్రూమధ్య స్థానంలో మెరుస్తున్న మణిని, నేనొక ఆత్మను, రాజుని, భృకుటి అనే ఉన్నత స్థానంలో ఉంటూ కర్మేంద్రియాలనే కార్యకర్తలను నడిపించే స్వరాజ్యాధికారిని, ఈ దేహానికి అతీతుడను,
మనస్సు బుద్ధి ద్వారా ఈ సాకార దేహానికి అతీతంగా సూక్ష్మలోకంలో సూక్ష్మ శరీరంలో ప్రవేశించాను. సూక్ష్మలోకంలో నిరాకారుడైన బాబాను ఆహ్వానిస్తున్నాను. నిరాకార్ బాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి నాకు దృష్టినిస్తూ వరదానాన్నిస్తున్నారు. పిల్లలు, మీరు సాధారణమైన వారు కాదు. నేను ప్రపంచంలో కోట్లల్లో ఉన్న ఆత్మల్లోకెల్లా మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు మహాన్ ఆత్మలు. నేను నా సర్వశక్తులనిచ్చి మిమ్మల్ని సర్వశక్తి సంపన్నంగా తయారు చేశాను. మీరు మాస్టర్ సర్వశక్తివంతులనే వరదానాన్ని ఇచ్చారు. మీరు దేవాలయంలో ఉన్న ఇష్ట దేవీ దేవతలు, మందిరాలలో మీ పూజ విశేషంగా జరుగుతుంది. మీరు ఇష్ట దేవీ దేవతలు. మీరు విజయమాలలోని ఎటువంటి పూసలు అంటే మిమ్మల్ని స్మరణ చేస్తూ భక్తాత్మలు సమస్యలతో ముక్తులవుతున్నారు. మీరు ప్రకృతిని జయించినటువంటి ప్రకృతి జీతాత్మలు. ప్రకృతిని పూర్తిగా మీ ఆధీనంలో ఉంచుకున్న విశేషాత్మలు. మీరు పవిత్రత యొక్క సూర్యులు.
మీరు చాలా చాలా గొప్ప పిల్లలు. మీరు ఫరిష్టాలున్నారు. ఈ విధంగా అనుభవం చేసుకుందాము. నేను ఒక మెరుస్తున్న జ్యోతిని, ప్రకాశవంతమైన శరీరంలో నేను ఒక ఫరిష్టాను. లైట్ మైట్ ఫరిస్తాను. నా నలువైపులా లైట్ మైట్ కిరణాలు, ప్రకాశవంతమైన కిరణాలు ప్రసరిస్తున్నాయి. సంకల్పం చేద్దాము. ఈ దేహం మాయమైపోయింది. సూక్ష్మ శరీరం కూడా మాయమైంది. ఇంక మిగిలింది నేనొక నిరాకారి ఆత్మను, మెరుస్తున్న మణిని, శాంతి స్వరూపాన్ని. నా నుండి నలువైపులా శాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి. నా చుట్టుపక్కల అపారమైన శాంతియే శాంతి వ్యాపించి ఉంది. నేనొక పరమ పవిత్రుడను. నా నుండి నలువైపులా పవిత్ర కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేనొక శక్తి స్వరూపమును. మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ శక్తివంతమైన కిరణాలు నలువైపులా వాతావరణాన్ని శక్తివంతంగా చేస్తున్నాయి. నేనాత్మను, పరమానందాన్ని పొందుతున్నాను. ఈ సూక్ష్మ దేహాన్ని, సూక్ష్మ శరీరాన్ని వదిలి నెమ్మది నెమ్మదిగా నా ధామమైన నిరాకార లోకానికి చేరాను. ఇచ్చట నలువైపులా శాంతి అలలు వ్యాపించి ఉన్నాయి. ఈ శాంతి తరంగాలు నాలో ఇమిడిపోతున్నాయి.
నా సన్ముఖంగా శాంతి సాగరుడు మహాజ్యోతి పరమాత్మ ఉన్నారు. పరమాత్మ నుండి వచ్చే శక్తి కిరణాలు సమస్త బ్రహ్మలోకంలో వ్యాపిస్తున్నాయి. నా సన్ముఖంగా సర్వశక్తివంతుడు జ్ఞాన సూర్యుడైన బాబానే కనిపిస్తున్నారు. బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. మొత్తం బ్రహ్మాండము బాబా శక్తులతో సంపన్నమై ఉంది. నేను నా బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సన్ముఖంగా మహాజ్యోతి పతిత పావనుడు జ్ఞానసాగరుడు సర్వుల సద్గతి దాత సర్వుల భాగ్య విధాత నా సన్ముఖంగా ఉన్నారు. పరంధామం నుండి నెమ్మదిగా సాకార దేహంలో సాకార శరీరంలో ప్రవేశించాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. నా నుండి రంగురంగుల కిరణాలు ప్రసరిస్తున్నాయి. పరంధామంలోని సర్వశక్తివంతుని శక్తి కిరణాలు ఫౌంటైన్ వలె నా పైన ప్రసరిస్తూ నాలో ఇమిడిపోతున్నాయి. బాబా పవిత్రతా సాగరుడు. బాబా నుండి పవిత్ర కిరణాలు పైనుండి ప్రసరిస్తూ నా నుండి నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేనాత్మను.
ఇదే శక్తిశాలి స్థితి అయి ఉన్నాను. ఈ పవిత్ర కిరణాలు నాలోని అపవిత్రతను శక్తివంతంగా చేస్తున్నాయి. అంగాంగము పావనంగా శీతలంగా మారుతున్నాయి. పవిత్రతా సాగరుడి నుండి పవిత్ర కిరణాలు ప్రసరిస్తూ నాలో ఇమిడిపోతున్నాయి. శరీరంలో భ్రూమధ్య స్థానం నుండి కిరణాలు ప్రసరిస్తూ మొత్తం శరీరంలో అంగంలో వ్యాపిస్తూ నా కాలి బ్రొటని వేలు నుండి భూమికి ప్రసరిస్తున్నాయి. ప్రకృతి తత్వాలలో చేరుకుంటున్నాయి. ఈ భూమి తత్వము శుద్ధంగా పవిత్రంగా అయ్యి కోల్పోయిన శక్తిని తిరిగి భూదేవి భూమాత ఈ భూమి శక్తిని పొంది అరకల్పం వరకు తిరిగి దేవతలకు సేవ చేసే విధంగా శుద్ధంగా మారుతుంది. ప్రతి తత్వము పావనంగా అవుతున్నాయి. నేను ఎక్కడ అడుగు పెడుతున్నానో ఆ భూమి ఆ ఏరియా అంతా పవిత్రంగా శుద్ధంగా అవుతున్నాయి. తిరిగి నేను ఆత్మను ఈ దేహాన్ని వదిలి పరంధామంలోని జ్ఞాన సూర్యుడి వద్ద పయనిస్తున్నాను. బాబా నుండి వచ్చే తేజోవంతమైన కిరణాలు
నా జన్మ జన్మల పాపాలను భస్మం చేస్తున్నాయి. నేను పవిత్రంగా శుద్ధంగా అవుతున్నాను. నేను బాబా సమానమైన వాడను. పరంధామంలో బాబా తోడే ఉన్నాను. సర్వశక్తివంతునిలో ఉన్న శక్తులు నాలో కూడా ప్రసరించాయి. బాబాలో ఏదైతే పవిత్రత, శాంతి, బాబా వద్ద ఏవైతే ఉన్నాయో నేను ఆ విధంగా స్వరూపంగా అయ్యాను. పరంధామం నుండి మేమిద్దరము ఈ విశ్వాన్ని పవిత్రంగా చేయటం కోసం శక్తి కిరణాలను ప్రసరింపచేస్తున్నాను. బాబా నుండి మరియు నా నుండి వెలువడే కిరణాలు ఈ సృష్టిని పావనంగా చేస్తున్నాయి. ఈ సృష్టిలోని ప్రతి ఆత్మ ఈ శక్తి కిరణాలను పొందుతున్నారు. తిరిగి నేను ఆత్మను ఈ దేహంలో ప్రవేశించాను. సర్వశక్తివంతుని కిరణాలు ఛత్రఛాయ వలె నా చుట్టూ వ్యాపించి ఉన్నాయి. నేను ఈ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నా నుండి వెలువడే వైబ్రేషన్స్ అందరినీ పాలన చేస్తున్నాయి. ఇవే మనుష్యులకు ఛత్రఛాయ వలె ఉన్నాయి. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిలో స్థితి అయ్యి మొత్తం విశ్వంలో భ్రమణ చేస్తున్నాను. నేను నా శ్రేష్టమైన కార్యాన్ని పూర్తి చేసుకొని తిరిగి నా ధామానికి చేరాలి. బాబా మహాన్ కార్యం చేసే శక్తినిచ్చి యోగ్యులుగా తయారు చేసి మనల్ని యోగ్యులుగా తయారు చేశారు.
బాబా చేసిన ఈ ఉపకారానికి నా మనస్సు మాటి మాటికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. బాబా, మీరు నా పైన నమ్మకం ఉంచుకొని ఇంత గొప్ప బాధ్యతనిచ్చారు. బాబా ఇచ్చిన ఈ బాధ్యతను, విశ్వ పరివర్తన కార్యాన్ని నేను మనందర బ్రాహ్మణులం కలిసి పూర్తి చేద్దాము. నేను ఆత్మను. బాప్దాదాతో పాటుగా తిరిగి ఫరిష్తా స్వరూపంలో ప్రవేశించి ఫరిస్తాల వలె ఆకాశంలో విహరిస్తూ రిట్రీట్ సెంటర్లో చేరుకున్నాము.
ओ बाबा तेरे रूहानी नैन दिल को सुकून देते हैं, दिल को सुकून देते हैं तेरे रूहानी नैन। ओ बाबा तेरे रूहानी नैन जब भी देखूं इन नैनों में, जब भी देखूं इन नैनों में बात नहीं कह देते हैं तेरे रूहानी नैन। ओ बाबा तेरे रूहानी नैन। सागर से गहरे नैन तेरे ओ बाबा, जो भी देखे इनमें वही खो जाता। सागर से गहरे नैन तेरे ओ बाबा, जो भी देखे इनमें वही खो जाता। अनमोल खजाने पाता इस सागर में जो डूब जाते, इस सागर में जो डूब जाते पार वही हो जाते नैन तेरे रूहानी नैन। ओ बाबा तेरे रूहानी नैन, तेरे रूहानी नैन। ओ बाबा तेरे रूहानी नैन। प्यारी प्यारी मुस्कान न्यारी दिल को लुभाए जाती है। बोल तुम्हारे कितने प्यारे अंतर मन छू जाते हैं। जब तक न देखूं सूरत तिहारी, जब तक न देखूं सूरत तिहारी आता नहीं इस दिल को चैन तेरे रूहानी नैन। ओ बाबा तेरे रूहानी नैन। ఈరోజుటి స్వమానము: నేనాత్మను పరోపకారిని. సర్వులపైన ఉపకారం చేసే సేవ చేసే ఆత్మలము. మన సంబంధ సంపర్కాలలో వచ్చే ప్రతి ఆత్మ గురించి మనం
వాళ్ళు నాకు చెయ్యాలి అనే సంకల్పం ఉండకూడదు. నేను వాళ్ళకివ్వాలి, స్నేహాన్ని ఇవ్వాలి, ప్రేమని ఇవ్వాలి, వాళ్ళ కళ్యాణం చెయ్యాలి, ఇవ్వాలి అనే తపన ఉండాలే కానీ వాళ్ళ నుండి తీసుకోవాలి అనే ఆలోచన రాకూడదు. పరోపకారి ఆత్మలు ఇతరులకు ఇస్తారే కానీ తీసుకోవాలనే కోరిక ఉండదు. ఒకవేళ రోజు మొత్తంలో ఏదైనా మనకు కష్టం అనిపించినట్లయితే భగవంతుడు నా తోడున్నారు, ఏది జరిగినా నాకు మంచే జరుగుద్ది అని గుర్తుంచుకోండి. భగవంతుడు నా తోడున్నారు, ఏది జరిగినా నాకు మంచే జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా పనులు చేసేటప్పుడు బరువుగా ఫీల్ అయినట్లయితే నాదేమీ లేదు, అంతా బాబాదే అని బాబాకు సమర్పించండి. తేలికగా అవుతాం. అప్పుడే అందరికీ మేలు చేసే కార్యం చేయగలుగుతాం. సర్వులకు పరోపకారిగా కాగలుగుతాం. ఈ విధంగా స్వమానంలో ఉంటూ రోజంతా మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మలకు ఏదో ఒకటి ఇద్దాం. శాంతి, ప్రేమ, సుఖము. వాళ్ళు నాకు ఇవ్వాలి అని మాత్రం అనుకోవద్దు, వాళ్ళకే మనం ఇతరులకి ఇద్దాము. మనసా సేవ యొక్క పాయింట్, నేను ఆత్మను పరమాత్మ ఛత్రఛాయలో కూర్చొని ఇదే శ్రేష్ఠ సంకల్పం చేస్తున్నాను. శివబాబా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ ప్రకృతితో సహితంగా అందరూ సతో ప్రధానంగా అయిపోయారు. విశ్వంలో ఉన్న ఆత్మలు ప్రకృతితో సహితంగా అందరూ సతో ప్రధానంగా అయిపోయారు. ప్రకృతి సతో ప్రధానంగా అయింది, ఆత్మలు కూడా సతో ప్రధానంగా అయిపోయారు. ఇదే మనసా సేవ సంకల్పం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఆత్మ సతో ప్రధానంగా అయిపోయినట్లు, ప్రకృతి కూడా సతో ప్రధానంగా అయిపోయినట్లు మనం ఆ సంకల్పం చేస్తూ వైబ్రేషన్స్ ఇద్దాము. ఇలా ఈరోజు పరోపకారం యొక్క గుణాన్ని, ప్రకృతి తత్వాలకు మరియు మన బాధ్యతలన్నీ బాబాకిచ్చేద్దాం. స్వయం తేలికగా అవుదాం. మన సంపర్కంలో వచ్చేవారికి ఏదో ఒకటి దానం చేద్దాం. తర్వాత 6:30 యోగంలో కలుద్దాం. సాయంత్రం 6:30 సంధ్యా సమయం యోగంలో కలుద్దాం. రేపు బాప్దాదా వస్తారు కాబట్టి విశేషంగా మనం అమృత వేళలో బాప్దాదాతో విశేషంగా కలుద్దాం. స్పెషల్గా అనుభవం చేద్దాం. నిజంగా బాప్దాదాని మనం డైమండ్ హాల్లో కూర్చొని కలుస్తున్నట్లు అలాంటి ఫీలింగ్లో మనం కలుద్దాము. ఓం శాంతి.